హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత గార్డెన్కి వచ్చాను. గార్డెన్లో ఎలా ఉందో పరిస్థితి చూపిస్తాను మీకు. సో వెయిట్ అండ్ సీ. సో అన్నీ ఎండిపోయాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆకులు చూసారా, ఎండిపోయిన ఆకులు ఎలా ఉన్నాయో. నేలంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. వీటిని కలెక్ట్ చేసేకి నేను ఈ రాజన్ కట్ చేసేది అంటే గడ్డి కట్ చేసే మిషన్తో కలెక్ట్ చేద్దామని అనుకున్నాను. సో స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ కూడా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి కదా. అండ్ అలాగే ఇక్కడ మనం సన్ఫ్లవర్ని చూసింటాం, కానీ భూమి ఫ్లవర్ని ఎవరైనా చూసారా? సన్ని చూస్తా ఉంది కాబట్టి సన్ఫ్లవర్ అన్నాము, భూమిని చూస్తా అంటే భూమి ఫ్లవర్ అంటారు కదా. సో వీటి పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. చూడు, ఈ ఫ్లవర్ మొత్తం భూమి వైపే చూస్తూ ఉన్నాయి. సో స్నో బెల్స్ అనుకుంటా వీటి పేరు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో స్ప్రింగ్ రాగానే ఇలాంటి కొత్త కొత్త న్యూ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి మనకి. చూడ్డానికి ఎంతో క్యూరియస్గా ఉంటాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్లో, డిఫరెంట్ షేప్లో అండ్ డిఫరెంట్ స్మెల్లో. సో చాలా బాగుంది. 5 months తర్వాత గడ్డి కట్ చేద్దామని చెప్పి గడ్డి మిషన్ ఎత్తితే ఎలా మొరాయిస్తుందో చూడండి. ఆ సౌండ్ చూసారా? యాక్చువల్లీ మేము లాస్ట్ టైం యూస్ చేసినప్పుడు కింద ఒక ముద్ద లాంటి గ్రాస్ ఏర్పడిపోతుందన్నమాట, బ్లేడ్ తిరిగే చుట్టూరా. సో అది క్లీన్ చేయాలి. మేము లాస్ట్లో వింటర్ ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు చలిలో చేసాం కాబట్టి అది చేయలేదు, అలా పెట్టేశాము. సో స్టార్ట్ చేద్దామంటే అది అడ్డుపడి అది గట్టిగా అయిపోయింది ఆ గ్రాస్ మొత్తము. అది మిషన్ ముందరికి వెళ్ళనంటుంది. సో మొత్తానికి అది క్లీన్ చేసాం అన్నమాట. మనం అనుకుంటాం మిషన్లతో పని చాలా ఈజీగా అయిపోతుంది అని, కానీ వాటికి సర్వీస్ చేయకుంటే ఇంతే, ఇలాగే మొరాయిస్తాయి. పనిలో పని మేము వాడే మిషన్ గురించి కూడా చెప్పేస్తాను. ఇక్కడ మేము గార్డెన్ ల్యాండ్ తీసుకున్న చోట పవర్ సప్లై ఏమాత్రం లేదు. సో ఏ మిషన్ వాడాలన్నా వితౌట్ పవర్ సప్లై ఉండేదే ఆలోచించి కొనాల్సి ఉంటుంది. ఎయిదర్ పెట్రోల్ ఆర్ డీజిల్, లేదు అంటే బ్యాటరీతో నడిచేదన్నమాట. సో ఇది మేము బ్యాటరీతో నడిచేది తీసుకున్నాం, ఐన్హెల్ కంపెనీది. సో బ్యాటరీస్ ఇంట్లో ఛార్జ్ చేసుకొని తీసుకొస్తాము. సో ఇక్కడికి వచ్చాక బ్యాటరీస్ ఆన్ చేసుకొని పని చేసుకుంటాం అనమాట. అదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ముద్దలాగా అయిపోతుంది. చుట్టూరా బ్లేడ్ తిరిగే చోటంతా గ్రాస్ కట్ చేసినప్పుడల్లా అది చిన్న చిన్న పీసెస్ అక్కడ పోయి ముద్దలాగా అయిపోతుంది. అది క్లీన్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఇది ఇంతకుముందు చేయలేదు, ఇది నేను ఇప్పుడు ఫ్రెష్గా చేసిండేది మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందుది ఎండిపోయి ఉంది, గట్టిగా అయిపోయింది, అది పొడిగా వచ్చేసింది. ఇది ఇప్పుడుది కాబట్టి మెత్తగా ఉందన్నమాట. ఇన్ కేస్ మీలో ఎవరికైనా మేము వాడే మిషనరీస్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అని ఉంటే కనుక కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ కంప్లీట్ వీడియో అబౌట్ ఆల్ ద మిషన్స్ వాట్ వీఆర్ యూజింగ్ రైట్ నౌ. సో ఇలా ఈ డబ్బాలో అంతా మొత్తం కలెక్ట్ అయి ఉంటుంది అనమాట, మొత్తం గ్రాస్ కటింగ్స్, దాంతోపాటు ఎండుటాకులు కూడా బాగా పొడి అయిపోయి దీంట్లో కలెక్ట్ అయిపోయింది. చూస్తున్నారా, మొత్తం 100% కలెక్ట్ కాదు, కానీ ఆల్మోస్ట్ 80% ఆఫ్ డ్రై లీవ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. వచ్చిన దాన్ని నేను లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ చేసిన ఏరియా కంప్లీట్ పైన ఒక మల్చ్ లేయర్ లాగా వేసేస్తున్నాను అనమాట. ఇంకా మనం మొక్కలు నాటేకి మే వరకు టైం ఉంది, అంటే 1.5 to 2 months టైం ఉంది. కాబట్టి అంత లోపల మనకి వీడ్స్ బాగా స్ప్రెడ్ అయిపోతాయి. అలా స్ప్రెడ్ కాకుండా దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా కలెక్ట్ చేసిన ఈ గ్రాస్ అండ్ డ్రై లీవ్స్ చిప్స్ బాగా పనికొస్తాయి అన్నమాట. ఫైనల్గా గ్రాస్ కటింగ్ అంతా అయిపోయాక ఇలా ఉందన్నమాట ప్రాసెస్. ఈ ఏరియాని నేను నెక్స్ట్ టార్గెటింగ్ ఏరియాగా అనుకుంటున్నాను. ఇది మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇక్కడ గ్రీన్ హౌస్ సెటప్ చేయాలి అనుకుంటున్నాను. చుట్టూరా ఒక కవర్ వేసేస్తే గ్రీన్ హౌస్ లాగా అయిపోతుంది. సో అది ఈ ఇయర్ ప్రాజెక్ట్లో ఉంది, చూడాలి వర్కౌట్ అవుతుందో కదా. మనకి సీజన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఫ్రూట్ ఏంటో తెలుసు, జర్మనీలో అది స్ట్రాబెర్రీస్ అండి. వాటి కోసం మనం ఇప్పుడు కరెక్ట్ టైం పిలకలు పెట్టుకోవడానికి. దానికి నేను 2 years బ్యాక్ కొన్ని నచ్చిన వెరైటీస్ని నేలలో పెట్టానన్నమాట. అవి కంప్లీట్గా స్నేల్స్ మంచింగ్ చేసుకొని తినేస్తున్నాయి. నేలలో ఇక బతకవని చెప్పి ఈ ఇయర్ కొన్ని పిలకలు అయితే వాటి నుంచి కలెక్ట్ చేసి రైజ్డ్ బెడ్లో పెడుతున్నాను అనమాట. ఈ ఇయర్ అన్నా కనీసం మన గార్డెన్ నుంచి కొన్ని స్ట్రాబెర్రీస్ హార్వెస్ట్ చేద్దాము అని అనిపించింది. ఈ వెరైటీ అయితే చాలా ఓల్డ్ వెరైటీ. లాస్ట్ టైం స్ట్రాబెర్రీ పికింగ్ హార్వెస్ట్లో నేను మీకు చూపించాను ఆ వెరైటీ కూడా. నేను ఈసారి కాసినప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకొకసారి చూపిస్తాను. ఇదే నేను చెప్పిన రైస్ బెడ్ మొత్తం వీడ్స్తో ఉన్నింది. అది కంప్లీట్ క్లియర్ చేసేసి
ఇప్పుడు స్ట్రాబెర్రీస్ నాటేస్తున్నాను అనమాట ఇక్కడ.